ఎత్తులో బల్లాడు ఏ చేపిస్తున్నారా? కూర్చోండి కూర్చోండి కూర్చో. ఇప్పుడు పెద్ద బాగా హీటర్ ఉంది. తేజ్ కటింగ్ చేయించుకున్నదే మమ్మీ. ఎట్లా ఉన్నావు? ఇటు చూపి మమ్మ, నీ కటింగ్ చూపి. ఆ గీతలు చూపిరా స్టైలు. కొత్త ఇప్పుడు కటింగ్ చేయించుకొచ్చి తిప్పదాన్ని శేఖర్ సుశీరా. మొత్తం 2 గీతలు. ఈ 2 గీతలు నాకే నస్తాయి ఎక్కువ. ఏ ఎత్తున్నావురా? సోప్ పెడుతున్నారా డాడీకి? మేము కొద్దిసేపు ఆడుకుంటాం. ఇప్పుడే కుక్కి చూడద్దు, ఆడుకుంటాం. హలో, గుడ్ మార్నింగ్. రమ్య వాళ్ళ ఇంటికి సడన్ గా వచ్చాం. అత్తయ్యని తీసుకొచ్చాం. రమ్యకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో నాకు ఆపరేషన్ అయినాక ఒక 1 వీక్ రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడైనా రెస్ట్ తీసుకుంటే, కాకపోతే మనసు అవట్లేదు. మా పెద్ద నాన్న పెద్దమ్మ ఇక్కడనే ఉన్నారు. రమ్యకి హెల్త్ బాగాలేదు. అత్తను ఊరు నుంచి రమ్మన్నాం. సో నిన్న అనుకోకుండా వచ్చినాం జేబీఎస్కి. మేము ఇంటి దగ్గర నుంచి జేబీఎస్కి వెళ్ళినాం. జేబీఎస్ నుంచి అత్తమ్మను తీసుకొని ఇక్కడికి వచ్చినాం. నిన్న 4 అయింది నన్ను రావడానికి. 3:34 అయిందండి నిన్న. ఇప్పుడు అత్తమ్మ పెద్దనాన్న అందరం ఇక్కడనే ఉన్నాం. రమ్యకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో రమ్య ఇప్పుడు కొంచెం క్యూర్ అయిందంటే అత్తమ్మ వచ్చినాక తినబెట్టింది. అన్న చెల్లెలు మాట్లాడుకున్నారు. మేము వాకింగ్ చేసాం కలిసి. మంచి అనిపిస్తుంది. సిక్ ఉన్నప్పుడు ఎవరన్నా ఇంట్లో మంది ఉంటే మంచి అనిపిస్తుంది. సో అందుకే సడన్గా రమ్యకు కూడా తెలియదు మేము వస్తామని. సడన్గా సర్ప్రైజ్ లాగా వచ్చాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందేమో సాటర్డే ఫ్రైడే వచ్చినాం. ఇవాళ సాటర్డే. తేజు గారికి ఇవాళ శేఖర్ ఇది వేయించుకొచ్చాడు కటింగ్. తిరుపదన్న ఇప్పుడు వీళ్ళకి నూనె పెట్టి. ఇటు చూపి మామ, ఇటు చూపి. మేమందరం టిఫిన్ చేసేసినాం. అత్తమ్మ పొద్దున్నే ఉప్మా వేసింది. శేఖర్ గారికి బోర్ కొడుతుంది. ఇవాళ శేఖర్ గారికి ఆఫ్ అయినా ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు లాగిన్ చేయాల్సి వస్తుందో తెలియదని. సో యాక్చువల్లీ ఏమైందంటే, అది నేను ఇవాళ సాటర్డే అండి. ఇవాళ పెట్టిన వ్లాగ్ మేము గురువారం షూట్ చేసింది. సందీప్కి పాప పుట్టిందని చాలామంది అడిగారు. ఈరోజు వ్లాగ్లో ఇంకెవరు పుట్టలేదండి, ఇంకో 1 అవర్ తెలుస్తుందని చెప్పాను. కానీ గురువారం రోజు సాయంత్రం పుట్టిందండి సందీప్కి. పాప పుట్టింది. మహాలక్ష్మి వచ్చింది వాళ్ళ ఇంట్లోకి. సో ఫుల్లీ హ్యాపీ. బేబీ పిక్ ఇప్పుడు 21st డేకి వెళ్ళినప్పుడు షేర్ చేసాను. చాలా క్యూట్గా మంచి చిన్నపిల్లలు మంచిగా ఉంటారు కదా. సో మొత్తకైతే మా సందీప్కి పాప వాళ్ళ ఇంట్లో 3 మగపిల్లలు కదా. అందరికీ పాప అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. సో మాకు కూడా భలే అనిపించింది. వెళ్ళి చూడలేదు నేను. శేఖర్ వెళ్తా అనుకున్నాను కానీ సడన్గా ఇక్కడికి వచ్చినాం కదా. శేఖర్ మండే వెళ్తాడు. మండే వీలైతే లంచ్ అవర్లో అయినా పొద్దున్నే అయినా వెళ్ళొస్తాడు. నాకు తెలిసి ఈరోజు డిశ్చార్జ్ అయిపోతుంది. కోవిడ్ వల్ల ఎక్కువ ఉంచట్లేదంట హాస్పిటల్లో. 3 డేస్కి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారట. సో ఇవాళకి పుట్టి 3 డేస్ కావచ్చు కదా అని. గురువారం కౌంట్ చేయకండి, శుక్ర శని ఇవాళ 2 అంటే ఇవాళ 3 డేస్. గురువారం
పుట్టింది. యాక్చువల్ దానికి నార్మల్ అవుతుంది అనుకుంది కానీ సి సెక్షన్ అయిందండి. సో సి సెక్షన్ అయిపోయింది అంతే. సో ఇది గుడ్ న్యూస్. చాలా మంది అడిగారు కదా సందీప్కి ఎవరు పుట్టారు అని. పాప పుట్టింది, బుజ్జి పాప భలే క్యూట్గా ఉండింది. సో ఊరికే అన్నది దిష్టి కొలుతుంది కదా. నేను ఇప్పుడు వెళ్ళాను, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చూడడానికి వెళ్ళొద్దని అంటారు కదా చాలా మంది అన్నారు. సో మళ్ళీ బేబీకి మంచిది కాదు అంటే పిల్లలు ఎవరైనా పిల్లలే కదా, అందుకని చెప్పేసి నేను వెళ్ళాను. శేఖర్ ఒక్కడే వెళ్ళొస్తాడు. నేను 21st డే వరకు వెళ్ళొచ్చు అంటే అప్పుడు వెళ్ళి చూస్తాను. నేను ఇట్లా అవుతుందని చెప్పేసి ముందే రమ్యని నాకు సర్జరీ అవ్వకముందే వెళ్ళి కలిసి చూసొచ్చాను అన్నమాట. సో ఫుల్ హ్యాపీ ఉంది. ఎప్పుడు వెళ్ళి చూడాలని ఉంది. ఇప్పుడు వెళ్తే ఆంటీ వాళ్ళు కూడా అటు చూడడానికి వచ్చాడు, మా ఇంటికి వస్తారు. చాలా రోజులు అయింది వాళ్ళు కూడా వచ్చి. ఇక నాకు చదవక ఎవరి ఇంటికి రావట్లేదు కానీ గ్యాదరింగ్ చేసి కూడా చాలా రోజులు అయింది. ఇక రమ్య కొంచెం సెట్ అయ్యాక వెళ్ళి చూసేస్తారు. సో ఇదొకటి అప్డేట్ ఇచ్చేది ఉండే. యాక్చువల్లీ ఈరోజుగా వ్లాగ్ తీయాలన్న మూడ్ నాకేం లేకుండే, కానీ ఇది చెప్పాలి మళ్ళీ రమ్య వాళ్ళ ఇంటికి వచ్చినాక చిన్న వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అత్తమ్మ వాళ్ళందరూ అక్కడ మాట్లాడుతున్నారు. రమ్య ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. ఐ థింక్ స్టవ్ కడుగుతూ ఉండేది అనుకుంటా. రమ్య వాళ్ళ స్టవ్ కడుగుతుంది. మీ అత్తమ్మ ఇల్లు తుడుచుడు అన్నీ అత్తమని చేసింది. సో నేను ఇప్పుడైతే ఏం చేసే సిచ్యువేషన్లో లేదు. నాకు ఎందుకంటే ఆన్ చేస్తే నడుము బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు నిల్చోలేను, కూర్చోలేను. అది నా సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే. సో మరి అమ్మేరుగా చూపిస్తాను. చాలామంది మిస్ అవుతున్నారు, ఎప్పుడు వ్లాగ్స్ పెడతా అంటారు కదా. ఒక 2 days అయితే కొంచెం సెట్ అవుతుంది. సెట్ అయినాక వ్లాగ్స్ పెడుతుంది. అత్త అందరు ఫీల్ అవుతారు మా రమ్యకి ఎట్లుంది అని. బక్క అయిపోయింది సట్టలేక. మా అత్త నిన్న వచ్చినాక రాగానే పట్టుకొని ఏడ్చినాం. అంత సన్నగా అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఏం అనిపిస్తలేదు, ఏం తింటలేదు, బక్కగా అయింది. మొత్తం అంటే మొత్తం దిగిపోయింది. మా అత్తమ్మ అయితే రాగానే మస్తు ఏడ్చిందండి పట్టుకొని. అందరు అడుగుతారు నువ్వు వీడియోస్ పెడతలేవు, ఎట్లా అనిపిస్తుంది? గోళీలో వేసుకోదు, వీక్నెస్ చాలా ఎక్కువ ఉందంట, బ్లడ్ తక్కువ ఉంది. అదేమంటారు సెలైన్స్ ఎక్కించుకోమంటే వీళ్ళు పిరికి అన్న చెల్లి ఇద్దరు సెలైన్లు పెట్టుకోరు. సో ప్రస్తుతం ఇట్లుంది. దగ్గుతే కడుపు నొస్తుంది, కడుపుకే పట్టుకుంటుంది. అత్తమ్మ వచ్చినాక ఇప్పుడు వారం కాదు 10 రోజులు అయిన తినక నిన్న అత్తమ్మ వచ్చినాక బలవంతంగా బిడ్డ బాధ అంట తెలియదు, తల్లికి అర్థమవుతుంది. రాగానే కొంచెం తినబెడితే అప్పుడు ఇంత తిందంట. నో ఎనర్జీ. చూసిరా ఇట్లా ఉంటుంది పరిస్థితి మొత్తం. కానీ కొంచెం మేము వచ్చినప్పటి నుంచి ఇంకొంచెం బెటర్గా ఉంది. 1 week నుంచి ఒకదే కదా, ఏం తింటలేదు, చేస్తలేదు. అందుకే అత్తమ్మ అందుకే వచ్చేసింది. కొంచెం సెట్ అయితే వాళ్ళు గాలిపల్లికి వెళ్ళిపోయి ఒక 10 days ఉండి వస్తారు. ఇది అప్డేట్. బచ్చా గ్యాంగ్ వీళ్ళు భలే ఉంది రమ్య. నా వీడియోకి ఎంత మంచి కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు బాగా సెట్ అయ్యి రావు ఉన్నది కదా ఎవరు కొంచెం. అదే యాక్చువల్ వాయిస్ వాళ్ళదే. మా పెద్దమ్మ వాళ్ళు మొత్తం నేను వీడియో చేశాను కదా, ఇది నేను యూట్యూబ్లో ఎట్టర్ అవుతుంది. కొంచెం పొల్లు లెక్క చేయకండు, మీకు కొంచెం పొల్ల క్యారెక్టర్కి బాగా సెట్ అవుతుంది. నేను మొన్న ఒక రీల్ కాదు, నేను యూట్యూబ్లో కూడా షార్ట్ పెట్టినది. మా వాళ్ళు అందరూ చెప్తున్నారు ఆమె పెద్దగా చూపితే నవ్వేది అవుతుంది. శేఖర్ నీకు ఇట్లాంటి కొంచెం క్యారెక్టర్ అయితే నీకు బాగా సెట్ అవుతాయి. బ్యాడ్కి ఏమంటారు కోపించోళ్ళు లెక్క సూర్యకాంతం క్యారెక్టర్ నాకు సెట్ అవుతాయట మన చెప్తుడు. నీకు తీసుకుంటే సెట్ అవుతుంది. నేను రావను అక్కడ కూర్చుంటాను. ఏం చేసి చూడాడు అన్న సోఫానా బెడ్ పరుపుకి ఇప్పుడు ఎందుకన్నా పైకి పోయిన రూమ్ బట్టి పరుపుల్ని మా మొన్ననే తీసుకుని అన్న పరుపు అతనే తెచ్చాను. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎందుకు పెద్దగా? మాస్టర్ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా. ఈ హాల్ కూడా మళ్ళీ ఇంత దూరం పెట్టకు, కొంచెం ముందుకు పెడితే ఇది ముందుకే రావాలి కదా.
అప్పుడు నీకు ఇది ముందుకు రావాలి. అక్షయ్ పెళ్ళప్పుడు ఇక ఆయన అక్కడ గెస్ట్ హౌస్ కట్టుర్రి అందరూ అన్ని పడుతుంది. తేజుకి పని వస్తున్నట్టు అన్న నువ్వు అన్ని అన్ని కట్టుకోమని వాడు పెద్ద వాడు ఎంత బాగా కట్టిండు అంటే నాకు అట్లా కావాలి. మన చిన్న ఇది కట్టినాక మనం ఏది మమ్మీ అంటాడు వస్తుంది. మనం ఏమో కష్టపడి ఇన్నేళ్ళు మనం ఉండేది ఒకదాన్ని మంచిగా పెట్టుకోవాలమ్మా. అత్త మళ్ళా దేవత సీరియల్ జానికి చీర తెచ్చుకుంది. జానికేనా అత్తమ్మే ఆ బ్యాగ్ ఇంత అలకకుంది ఏంది అత్తమ్మ అంటే ఆడన్ని చీరలు ఉన్నాయి రెండే తెచ్చుకుని అంటుంది. ఇది కుట్టుగా గ్రీన్ బ్యాగ్ నువ్వు కన్నా అప్పుడు ఉతికినవు అత్తమ్మ నువ్వు తెచ్చుకుంటే ఏంది మరి వట్టి 2 బ్యాగులు పడున్నాయి మన ఇంట్లో. అది ఆయనతో ఒకటి తెచ్చుకో. గ్రీన్ ఎన్నడో తీసుకొచ్చుకుంటా అన్నది అది ఉతికింది వేసింది మళ్ళీ అది అటే పెట్టుకుంది ఇది బొట్లు. నేను ఏడా పెద్దమ్మా ఎప్పుడైనా నేను రమ్మ వచ్చినప్పుడే మొన్న పూజ ఇచ్చింది. నేను ఎప్పుడు పూజ చేయలేదు. నాకు తెలియదు ఎట్లా చేస్తారు. నేను ఎప్పుడు చేయలే కదా. మొన్న రమ్మ వచ్చినప్పుడు పోయినసారి అత్తమ్మ రమ్యతో చేయించింది. ఇప్పుడు ఎప్పుడైనా వస్తే చేపించుకోవాలి. ఇట్లా నూనె వచ్చి మంచిగా ఇట్లా ఊదించుకోవాలి. ఎన్ని రోజులు ఇచ్చినట్టు చాలా రోజులు అయింది ఊది. నేను మిగిలిన అన్నీ వేసుకుంటా పూజకి ఇట్లా. నా ఇంకా చిన్నగా ఉంటాయి పెద్ద కుండ కూరల కుండ్లు. ఇప్పుడు చిన్నయే ఫ్యాషన్ అట సిటీలో. ఓ చిన్నవి పెడుతుర్రు. మీకేమో ఊర్లో పెద్ద పెట్టుకుంటారు మీరు. నూనె ఎందుకు పెట్టుకుంటాం దాని గట్ల ఉంటుందా జాగని బట్ట. జాగని బట్టి సిటీలో ఇట్లే